డీప్ సీక్ ఇప్పుడీ పదమే ఓ సంచలనం. అగ్రరాజ్యాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న మాట డీప్ సీక్. టెక్నాలజీలో అమెరికాకు ధీటుగా నిలుస్తున్న చైనా నుంచి వచ్చిన ఈ కొత్త ఏఐ ప్రొడక్ట్ ఎలాంటి ప్రశ్నలకైనా ఇట్టే సమాధానం చెబుతోంది. కానీ ఆ ఒక్కటి మాత్రం అడగవద్దనంటోంది. అవును, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాలు చేసిన దారుణాలను, దురాఘాతాల గురించి డీప్ సీక్ ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇప్పుడిదే కొత్త చర్చకు దారితీసింది. కావాలంటే డీప్ సీక్ ను కొన్ని ప్రశ్నలు అడిగి చూడండి, వాటికి సమాధానం చెప్పదు. ఉదాహరణకు, తైవాన్ ఎవరికి చెందింది? అరుణాచల్ ప్రదేశ్ ఎవరికి చెందుతుంది? 1989లో బీజింగ్లో అసలేం జరిగింది? తియన్మార్ స్క్వేర్ వద్ద ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలకు డీప్ సీక్ ఆన్సర్ ఇవ్వదు. తనకు తెలియదని చెబుతోంది. ఇంకా ఏదైనా మాట్లాడమని సమాధానమిస్తోంది. ఇందుకీ ఎందుకిలా జరుగుతోంది? డీప్ సీక్ ను చైనా ప్రభుత్వం కంట్రోల్ చేస్తోందా? అమెరికాతో పాటు చైనా శత్రు దేశాలు ఇదే ఆరోపిస్తున్నాయి. డీప్ సీక్ వాడొద్దని, అది చైనా అనుకూల సమాధానాలు ఇస్తుందని పలు దేశాలు అగ్గి మీద గుగ్గులమవుతున్నాయి. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.